బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించనుంది. ఇంజనీర్లు అకౌంట్స్ అధికారులను పిలవాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 40కి పైగా ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు కమిషన్ పిలవనుంది. ఈ రోజు నుంచి నెలాఖరు వరకు కమిషన్ ప్రశ్నించనుంది. ముందుగా కమిషన్ బహిరంగ విచారణకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టుకు చెందిన 6 ఇంజనీర్లు హాజరు కానున్నారు. ఇక ఇంజనీర్ల విచారణ అనంతరం బ్యూరోక్రాట్స్ను విచారణ చేయనుంది. ఈఎన్సీలను ఈ వారంలోనే విచారణకు పిలవనుంది. ఇక ప్రభుత్వాన్ని సైతం అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్లేస్మెంట్ రిజిస్టర్, మెజర్మెంట్ బుక్ ఇవ్వాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. సిఏజీ రిపోర్ట్పై కాగ్ అధికారులను విచారణకు కమిషన్ పిలవనుంది. కమిషన్కు అఫిడవిట్ అండ్ తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులపై కమిషన్ చర్యలకు సిద్ధమవుతోంది. డైరెక్టర్గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కమిషన్ ఆలోచన చేస్తుంది. కమిషన్ ఇచ్చే పేర్లు ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని ప్రభుత్వానికి సిఫారసు చేసే యోచనలో ఉందని సమాచారం. ఇక ఇవాల్టి నుంచి వచ్చే శనివారం వరకు కాళేశ్వరం కమిషన్ ఇంజనీర్లను ప్రశ్నించనుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, అది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రోజుకొక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు ఘోష్ కమిషన్ చేపట్టినటువంటి విచారణలో అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బాధ్యులు ఎవరు, అసలు ఇంజనీర్లు బాధ్యులా, లేకుంటే అధికారులు, లేకుంటే ప్రభుత్వం అప్పుడున్నటువంటి పాలకుల అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి కమిషన్ ఇప్పుడు అధికారులను నేరుగా బహిరంగ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా 20 మంది అధికారులను బాధ్యులుగా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు అధికారులు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయిలో వారి యొక్క విధులు నిర్వర్తించారు, బాధ్యతగా వ్యవహరించకపోవడం మూలంగా, నిబంధనలు విస్మరించడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందా అనేటువంటి అంశాలు కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటి యోచనలో ఉన్నట్టుగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సూచన చేసి ప్రభుత్వానికి సూచించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఉద్దేశపూర్వకంగానే అధికారులు విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనేటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమాచారం అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది అధికారులు సమాధానాలు తెలిసినా కూడా అనేక అంశాలపైన కూడా సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నారనేటువంటి అంశానిపైన ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ మధ్యంతర నివేదికలో ఇదే అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశాలు ఉన్నట్టు విచారణ కాగ్ అధికారిని పిలవాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు కావచ్చు, అటు అన్నారం సుందిల్లో బొంగలు ఏర్పడడం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమికంగా చేయాల్సినటువంటి నిబంధనలు పాటించకపోవడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. పిసి ఘోష్ కమిషన్ చేస్తున్నటువంటి విచారణకు పూర్తి స్థాయిలో అధికారం నుంచి సపోర్ట్ రాకపోవడం మూలంగా కూడా ఈ పూర్తి స్థాయిలో కమిషన్ ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి లాయర్లు లేకుండానే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పిసి ఘోష్ కమిషన్ చేశారు. ఇటు పూర్తి స్థాయిలో ఈ కమిషన్ కు సంబంధించి అవసరమైనటువంటి సమాచారం, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అవసరమైనటువంటి సమాచారం ఇవ్వకుండా కూడా అధికారులు ఇబ్బంది పెట్టడం, తెలిసినటువంటి సమాధానాలను దాటవేసేటువంటి ధోరణి చూసినటువంటి కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సార్. రైట్. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.